చెరలో ఉన్న తన జాతికి గొప్ప ప్రవక్త ఇర్మియా. యోషియా రాజు కాలంలో ఇర్మియా సేవ ఆరంభించాడు. రాజు, ప్రవక్త ఇద్దరూ యువకులే. యోషియా రాజు గొప్ప మత సంస్కర్త. యోషియా సంస్కరణలు పైపైన దిద్దుబాటు చేశాయి గాని ప్రజాహృదయం మారలేదు. యోషియా రాజు ఫరో నెకోతో యుద్ధం చేస్తూ మెగిద్దో అనే చోట అకాల మృత్యువుకు గురి అయ్యాడు. యోషియా తరువాత వచ్చిన 4 చెడ్డరాజులకు ఇర్మియా ప్రవక్త. సిద్కియా యూదా రాజులలో చిట్టచివరివాడు. యెరూషలేము ధ్వంసమైపోతుంటే చూచి పట్టణ శిథిలాల మధ్య విలాపం చేసిన ప్రవక్త ఇర్మియా. విలాపవాక్యాలు 5 అధ్యాయాలు. ఇర్మియా యొక్క 5 అశ్రుధారలు. విలాపవాక్యాలు బైబిలులోని విలాప కుడ్యం అనవచ్చు. పగిలిన హృదయముతో ప్రవచించిన ప్రవక్త ఇర్మియా. ఇర్మియా హృదయం ఎంతో మృదువైనది, సున్నితమైనది. నశించే తన జాతి కోసం ఇర్మియా హృదయం తుకతుక ఉడికిపోయింది. యెరూషలేము కోసం వలవల ఏడ్చిన యేసు ప్రభువుకు ముందు గుర్తు ఇర్మియా. ఇర్మియా విలపించిన తరువాత 6 శతాబ్దాలకు యేసు ప్రభువు యెరూషలేము కోసం ఏడ్చాడు. ఇర్మియా ఏడ్చింది చారిత్రక ఘటనను చూచి. అయితే యేసుక్రీస్తు యెరూషలేముకు జరగబోయే దానిని గురించి ఏడ్చాడు. ఇర్మియా విలాపం చరిత్ర, యేసు విలాపం ప్రవచనం. విలాపవాక్యములలో కీలక వచనం యెహోవా న్యాయస్థుడు, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేశాను. సకల జనములారా చిత్తగించి ఆలకించండి, నా శ్రమ చూడండి. నా కన్యకలు, నా యువకులు చెరలోకి పోయి ఉన్నారు. విలాపవాక్యములు 1వ అధ్యాయం 1వ వచనం నుండి ఇప్పుడు వివరాలు వినండి. జనభరితమైన పట్టణము ఏకాకి అయి దుఃఖాక్రాంతమైంది. అది విధవరాలి వంటిదయింది. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది. ఎలా పన్ను చెల్లించేది అయిపోయింది. యెరూషలేము మహానగరం పతనమైంది. ఎందుకని అంత గొప్ప పట్టణం ఈ విధంగా పాడైపోయింది? కారణమేమిటి? 8వ వచనం యెరూషలేము ఘోరమైన పాపం చేసింది, అందుచేత అది అపవిత్రురాలైంది. దానిని ఘనపరిచిన వారందరూ దాని మానమును చూచి దానిని తృణీకరిస్తారు. అది నిట్టూర్పు విడుస్తూ వెనక్కు తిరుగుతున్నది. శ్రోతలు వింటున్నారా? యెరూషలేము ఘోర పాపం చేసింది. యెరూషలేము పతనానికి ఇదే ముఖ్య కారణం, ప్రథమ కారణం. ఆమె నగ్నత్వం వెల్లడి అయింది. ఎంతటి అవమానం! 12వ వచనం త్రోవను నడిచే వారలారా, ఈలాగు జరగటం చూస్తుంటే మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరెవరికైనా కలిగినదో లేదో మీరు నిదానించి చూడండి. యెరూషలేము చేసిన పాపాన్ని ప్రవక్త ఖండించాడు, ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. కాని ఆధునిక ప్రవక్తలు పాపాన్ని ఖండించరు. వారు దేవుని మెప్పును కాదు, మనుష్యుల మెప్పును కోరుతున్నారు. లోకంతో రాజీ పడుతున్నారు. ఇర్మియా ఎంతో విలపిస్తూ మాట్లాడుతున్నాడు. యెరూషలేము పాడైపోయింది. యువతీ యువకులు చెరపోయారు. ఎందుకు ఈ పట్టణానికి ఇంత అధోగతి పట్టింది? 18వ వచనం దేవుడు నీతిమంతుడు, ఆయన పాపమును ఏమాత్రమూ సహించడు. యెరూషలేము పాపం చేసింది. అయినా దేవుడు యెరూషలేమును ప్రేమించటం మానలేదు. యెరూషలేము పాపం చేసింది నిజమే. దేవుడు నీతిమంతుడు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు యెరూషలేమును ప్రేమిస్తున్నాడు. కృపాసనముపై ఉన్నవాడు యేసు ప్రభువు. ఆయన ప్రేమమయుడు గాని పాపాన్ని ఎంతమాత్రమూ శిక్షించకుండా విడువడు. దేవుడు పరిశుద్ధతకు దేవుడు. ప్రేమ, నీతి, న్యాయము ఆయనలో పూర్తిగా సమపాళాలుగా ఉన్నాయి. ఈ విశ్వమంతా దేవుడే నీతి అని ఒప్పుకొని తీరుతుంది. దేవుని ఉనికి, దేవుని చర్యలు పక్షపాతమెరుగని విమోచనాత్మక కృపకు పెట్టింది పేరు. యేసు ప్రభువు తమ సమకాలీనులైన మతనాయకులను ఉద్దేశించి అన్నాడు, అయ్యో పరిసయ్యులారా, శాస్త్రులారా, వేషధారులు మీరు!
మీకు శ్రమ. మత్తయి సువార్త 23:14. మీరు విధవరాండ్ర ఇండ్లను దోచుకుంటారు అని ప్రభువు వారి చర్యలను గర్హిస్తూ అన్నాడు. ప్రియ సోదరీ సోదరులారా, శ్రోతలారా, వ్యక్తిగతంగా మన క్రైస్తవం మన కుటుంబాలను, మన ఇరుగు పొరుగు వారిని ప్రభావితం చేయకపోతే మనము వేషధారులమే. ప్రజలకు తీర్పు, నరకం అంటూ మాట్లాడేటప్పుడు యేసు ప్రభువు కన్నులు చెమ్మగిల్లాయి. మరి నీ కన్నీటి గ్రంథులు ఎండిపోయాయా? దేవుడు అవిధేయులైన తన పిల్లలను గద్దించేటప్పుడు, వారిని శిక్షించేటప్పుడు ఆయన ఎంతో బాధ చెందుతాడు. ఆయన గుండెలు పగిలిపోతాయి. ఆయన ప్రేమ అలాంటిది. తన ప్రియనగరం యెరూషలేము, తన నామం పెట్టబడిన నగరం. వారు తన ప్రియతమ ప్రజలు. అయినా వారు పాపం చేస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు, శిక్షించి తీరతాడు. పట్టణం ధ్వంసమైనా, వారు శత్రుదేశంలోకి చెరగొనిపోబడినా ఆయనకు కావలసిందల్లా ఒక్కటే: వారు గుణపడాలి, తమ పాపాలను గుర్తించాలి. దేవుడు యెరూషలేముకు చేసింది, జరగనిచ్చింది ఆయన నీతి న్యాయాలకు అనుగుణంగానే ఉంది. ఆయన ప్రేమ చేత అలా చేశాడు. యిర్మీయా విలాపం విన్నారా? ఇలా జరగటం చూచినా మీకు చింత లేదా? దేవుడు ప్రేమ నిజమే, కాని దేవుడు నీతి, పరిశుద్ధత కూడా. ఈ విషయాన్ని మనమెన్నడూ మరచిపోకూడదు. 137 కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చారు. అన్యుల దేశములో యెహోవా కీర్తన ఎలా పాడగలమో అని వాపోయారు. అయితే అది లోతైన పశ్చాత్తాపం కాదు. దొంగ తాను పట్టబడ్డందుకు ఏడుస్తాడు గాని తాను పాపం చేసినందుకు అది పశ్చాత్తాపం కానే కాదు. ఇక్కడ యిర్మీయా తన జాతితో తనను తాను సంయుక్తపరచుకొని ఏడ్చాడు. నేటి సువార్త ప్రకటనలో పాపాన్ని గద్దించే వైఖరి కనపడడం లేదు. దేవుణ్ణి ప్రేమగా, ఆపదమ్రొక్కుల దేవునిగా ప్రకటిస్తున్నారు. శోచనీయం. యేసు అవతారం, కన్యకకు ఆయన జన్మించడం, క్రీస్తు దేవత్వం, ఆయన మరణం, పునరుత్థానం ఇవన్నీ సిద్ధాంత అంశాలుగా బోధిస్తున్నారు. బాగానే ఉంది గాని అసలు యేసు ప్రభువు ఎందుకు చనిపోయాడో ఆలోచించండి. శిలువపై వేలాడుతూ ప్రభువు అన్నాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావు? ఈ ప్రశ్నకు జవాబు 22 కీర్తన 3వ వచనంలో ఉంది. నీవు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, ఇశ్రాయేలు స్తుతి స్తోత్రములపై ఆసీనుడవు. మనం నరకపాత్రులం, పాపులం. మనకోసమే ఆయన శిలువ మీద చనిపోయాడు. శిలువ మీది యేసును చూస్తూ దారిని పోయేవారలారా, దేవుడు మీకోసమే తన కుమారుణ్ణి శిలువకు బలిపెట్టాడు. మీ పాపాలను గురించి మీకు చింతలేదా? యెహోవా సిద్కెను, దేవుడే మన నీతి. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం, 33వ అధ్యాయం 16వ వచనం. యేసు ప్రభువు నిన్ను, నన్ను నరకం నుండి తప్పించడానికి శిలువ మీద చనిపోయాడు. పరిశుద్ధాత్మ ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడనుకుంటున్నారు? క్రీస్తును రక్షకుడని ఒప్పించటానికి, లోకాన్ని పాపమును గురించి ఒప్పించటానికి. పరిశుద్ధాత్మ రావటంలో ముఖ్యోద్దేశ్యం ఇదే. పాపమంటే ఏమిటి? యేసును రక్షకుడని అంగీకరించకపోవడమే పాపములన్నిటిలోకి గొప్ప పాపం. యోహాను సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువు అన్నాడు, లోకము నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపం. ఈ పాపం విషయమై లోకం ఒప్పుకునేట్లు చేసేవాడు పరిశుద్ధాత్మ. శిలువ మీది దొంగ రక్షించబడ్డాడు. తార్సువాడైన సౌలు స్టెఫను మరణానికి కారకుడు. కాని ఈ పౌలు రక్షించబడ్డాడు. మోషే ఒక ఈజిప్టు మనిషిని హత్య చేశాడు. హత్య పాపం నిజమే, కాని యేసును రక్షకుడుగా అంగీకరించకపోవడం అంతకంటే గొప్ప పాపం. క్రీస్తును తిరస్కరించడం ఒక క్రియ మాత్రం కాదు, అది ఒక స్థితి. యేసుక్రీస్తు చేసిందంతా చూచి తమకేమీ పట్టనట్లు దారిని వెళ్లేవారు నాశనంలోకే నడిచి వెడతారని విలాపవాక్యములు ఎలుగెత్తి చెప్తున్నాయి.
యెరూషలేము దేవుణ్ణి తిరస్కరించింది. ఈ రోజున ఎందరో వ్యక్తులు యేసును తిరస్కరిస్తున్నారు. యేసుక్రీస్తును చూడండి, ఆయన శిలువ మరణాన్ని చూడండి. త్రోవను నడిచేవారలారా, ఈలాగున జరగటం చూడగా మీకు చింతలేదా? విలాపవాక్యములు 1:12. ప్రభువు శత్రువయ్యాడు. ఆయన ఇశ్రాయేలును నిర్మూలం చేశాడు. దాని నగరులన్నిటినీ నాశనం చేశాడు. దాని కోటలను పాడు చేశాడు. యూదాకుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగచేశాడు. శ్రోతలు వింటున్నారా? నెబుకద్నెజరు చేసిన దానికి దేవుడు నైతిక బాధ్యత వహిస్తున్నాడు. యెరూషలేమును నాశనం చేయడానికి నెబుకద్నెజరును దేవుడే రానిచ్చాడు. ఇశ్రాయేలును శిక్షించడానికి అష్షూరును, అలాగే యూదాను శిక్షించడానికి బబులోనును దేవుడు సాధనంగా, శిక్షాదండంగా వాడుకున్నాడు. దేవుని ప్రేమకు, ఉగ్రతకు సమతూకం ఉందని మనం గ్రహించాలి. రోమాపత్రిక 8:28 ప్రకారం ప్రతి సంఘటన వెనుక దేవుడున్నాడు. తన బిడ్డల జీవితాలలో ఏది జరిగినా అది ఆయన జరుగనిచ్చిందే. అది వారి మేలుకే. శ్రోతలు, మీకెవరైనా శత్రువులున్నారా? వారు మిమ్మల్ని ఏమన్నారు? నీవు దేవుని బిడ్డవైతే అంతా ఆయన సెలవుతోనే జరుగుతుందని తెలుసుకో. విలాపవాక్యములు 2:7. ప్రభువు తన బలిపీఠము విడనాడాడు, తన పరిశుద్ధ స్థలమునందు అసహ్యించుకున్నాడు. తాను నగరుల ప్రాకారమును శత్రువుల చేతికి అప్పగించాడు. శ్రోతలు గమనించండి, అది దేవుని ఆలయం. దాని నిర్మాణం ఆయన పర్యవేక్షణలోనే జరిగింది. ఆయన నామం అందులో ఉంచబడింది. అందులో ఆయన సన్నిధి, తేజో, మహిమ ఉన్నది. అలాంటి ఆలయం ఇప్పుడు ఏమైపోయిందో చూడండి. దేవునికి అసహ్యం పుట్టించే సంగతులు అందులో జరిగాయి. యేసు ప్రభువును సిలువ వేయటానికి కుట్ర జరిగింది ఎక్కడ? మతనాయకుల సభలో. ప్రభువును అప్పగించే ఆలోచన ఇస్కరియోతు యూదాకు సైతాను పుట్టించింది ప్రభువు రాత్రి భోజన సమయంలో. దేవుని గృహమందే ఆయనకిష్టము కాని పనులు చేశారు. దేవుని ఇల్లు వ్యాపారపుటిల్లుగా, దొంగల గుహగా మార్చారు. దేవునికి తన ఇంటిలోనే అసహ్యం వేసింది. కొందరు గుడికి వెళ్ళాము, అది చాలులే, దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నారు. కాని అక్కడ జరిగేది చూచి దేవుడు అసహ్యించుకుంటున్నాడు అంటే ఆలోచించండి. విలాపవాక్యములు 2:10. సీయోను కుమారి పెద్దలు మౌనులై నేలను కూర్చుంటారు, తలల మీద బుగ్గి పోసుకుంటారు, గోనె పట్ట కట్టుకుంటారు. యెరూషలేము కన్యకలు నేలమట్టుకు తల వంచుకుంటారు. అందరూ పశ్చాత్తాపాన్ని బాహిర ప్రదర్శనగా కనపరుస్తున్నారు. కాని యిర్మీయా వారి వైఖరికి ఎలా స్పందిస్తున్నాడో చూడండి. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణిస్తున్నాయి. నా అంతరంగము క్షోభ చెందుతున్నది. నా కాలేయము నేలమీద ఒలుకుతున్నది. శిశువులు, చంటిబిడ్డలు పట్టణపు వీధులలో మూర్ఛిల్లుతారు. గమనించారా? ఏడ్చి ఏడ్చి యిర్మీయా కండ్లు చీకిపోయాయి. అతని పేగులు తరుక్కుపోతున్నాయి. విలాపం చేత యిర్మీయా ఆరోగ్యం క్షీణించింది. సోదరీ సోదరులారా, తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా యిర్మీయా ఎలా సేవ చేశాడో గుర్తించండి. అతని సాహసం ఎంత గొప్పదో గమనించండి. అలాంటి దైవ సేవకులు ఈ రోజున ఎందరున్నారు? ఎక్కడున్నారు? ఈ విషయంలో మనమంతా ఆత్మ పరీక్ష చేసుకోవాలి. మన శరీరాలను సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి. విలాపవాక్యములు 2:15. త్రోవను వెళ్లే వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొడతారు. వారు యెరూషలేము కుమారిని చూచి గేలి చేసి తల ఊపుతూ అంటారు, పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమని, సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అని జనులు ఈ పట్టణాన్ని గూర్చేనా చెప్పారు. యెరూషలేము పాడైపోతుంటే శత్రువులకు ఇది ఎగతాళి. వేలుపెట్టి చూపి వెక్కిరిస్తున్నారు. నేటి ఆధ్యాత్మిక ప్రమాణాలు దిగజారిపోతున్నవని బయటి నుండి విమర్శ బాణాలు వేయటం కాదు,
మనం ఇర్మియాలాగా దేవుని ప్రజలతో సంయుక్తపరచుకొని నిర్మాణాత్మకంగా విమర్శించాలి. కువిమర్శలు అరిష్టదాయకం. శ్రోతలు, ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో ఇర్మియా 3వ విలాపం వింటాము. విలాపవాక్యములు విచిత్ర గ్రంథం. ప్రతి అధ్యాయంలో 22 వచనాలున్నాయి. 3వ అధ్యాయంలో 66 వచనాలు, అనగా 3 22 వచనాల సముదాయాలు. హీబ్రూ భాషలో 22 అక్షరాలున్నాయి. ప్రతి వచనం హీబ్రూ అక్షర క్రమంలో రాయబడింది. అలెఫ్, బేత్, గీమెల్, దాలెత్, హే, వావ్, జాయిన్, హేత్, తేత్, యోద్, ఖఫ్, లామెద్, మేం, నూన్, సామెహ్, ఐన్, పే, సాదే, ఖోఫ్, రేష్, షీన్, తౌ. ఈ 22 అక్షరాలలో మొదటి అక్షరం అలెఫ్, చివరి అక్షరం తౌ, మధ్య అక్షరం 11వది ఖఫ్. అనగా యేసుక్రీస్తు మనకు అలెఫ్, తౌ, అల్ఫా, ఒమేగా, ఆది అంతం. అల్ఫా అనేది గ్రీకులో మొదటి అక్షరం, ఒమేగా చివరి అక్షరం. అలాగే తెలుగు భాషలో ఆ మొదటి అక్షరం క్ష చివరి అక్షరం, అనగా యేసు అక్షరుడు. ఈ 3వ అధ్యాయంలో ప్రతి 3 వచనాలకు హీబ్రూ అక్షరం క్రమం చొప్పున మొదలవుతుంది. విలాపవాక్యములు 3వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు. నేను ఆయన ఆగ్రహదండము చేత బాధననుభవించిన నరుణ్ణి. ఆయన కటిక చీకటిలోకి దారితీసి దానిలో నన్ను నడిపిస్తున్నాడు. మాటిమాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొడుతున్నాడు. ఆయన నా మాంసమును చర్మమును క్షీణింపచేస్తున్నాడు. నా ఎముకలను విరగ్గొడుతున్నాడు. శ్రోతలు వింటున్నారా? ఇర్మియా ప్రవక్తలందరిలో గొప్ప శ్రమబాధితుడు. యెరూషలేమును గురించిన ఆసక్తి అతణ్ణి తినేస్తున్నది. ఇర్మియా తన పట్టణ శిథిలాలను చూచినప్పుడు అతని హృదయం ముక్కలు చెక్కలైపోయింది. ప్రియ శ్రోతలు, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మనకెంతో ఆదరణ కలిగించే వాగ్దానం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడునూ ఎడబాయను అని దేవుడే చెప్పాడు గదా. ప్రియ సోదరా, సోదరి, నీవెక్కడికి వెళ్ళినా ఆయన నీతో ఉన్నాడు. నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుడుతున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యము ఎడతెగక నిలుచున్నది. గనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుడుతున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకుంటున్నాను. సోదరీ సోదరులారా, విలాపవాక్యములు 3, 4, 5 అధ్యాయాలు కలిసి మనకు చెప్పే మాటేమిటంటే, రేపు అనేది నిన్న అయినప్పుడు ఎలా ఉంటుంది? గతాన్ని చూస్తూ ఇర్మియా మాట్లాడుతున్నాడు. యెరూషలేము నాశనమవుతుందని ప్రవచించాడు. ఇప్పుడు ఇదిగో యెరూషలేము శిథిలమైపోయింది. దేవుని విశ్వసనీయత ఎంతో గొప్పది. దినదినము ఒక కొత్త రీతిగా ఆయన వాత్సల్యం మనం అనుభవిస్తున్నాము. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. దేవుని కృపాహస్తాన్ని ఇర్మియా తేటగా చూడగలుగుతున్నాడు. దేవుని కృపావాత్సల్యములే లేకపోతే మనమెప్పుడో నాశనమైపోయేవారమే. దేవుడు ఆడి తప్పనివాడు. అబ్రహామును ఒక జాతిగా చేస్తానన్నాడు. ఇదిగో ఇదే ఆ జాతి. మోషేకు, యెహోషువాకు, దావీదుకు వాగ్దానం చేశాడు. వారితో నిబంధన చేశాడు. చెప్పింది నెరవేర్చాడు. దేవుడు తన ప్రజలను శిక్షించాడు గాని వధించలేదు. విశ్వసనీయులైన శేషిత ప్రజ సాక్షులై మిగులుతారు. తిరిగి వారు గొప్ప జాతిగా రూపొందుతారు. సందేహం లేదు. దేవుడు తన బిడ్డలను క్రమశిక్షణలో ఉంచుతాడు. వారిని తాను విడువడు, ఎడబాయడు. దేవుని కాడి మోయటం ఇష్టం లేదా? అయితే శత్రువు కాడి మోయాల్సి వస్తుంది. జాగ్రత్త. పాపంలో నిన్ను ప్రోత్సహించిన స్నేహితులే నీవు శిక్షలో ఉన్నప్పుడు నిన్ను వేళాకోళం చేస్తారు. దేవుడు మహానీతిమంతుడు. మరి ఆయన ప్రజలెందుకు తిరుగుబాటు చేస్తున్నారు? దేవుడు మహాపరిశుద్ధుడు.
ఆయన పాపాన్ని నిష్పాక్షికంగా శిక్షించకుండా విడువడు. పాపానికి వచ్చే ఫలితం మరణం, నాశనం. చరిత్ర అంటోంది, బబులోను ఇశ్రాయేలుకు శత్రువు. అయితే యిర్మీయా అన్నాడు, దేవుడే వీరికి శత్రువయ్యాడు. బబులోను దేవుని చేతిలోని గండ్రగొడ్డలి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 32, 33 వచనాలతో ఈ పాఠం ముగిస్తాము. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధపెట్టినా తన కృపాసమృద్ధిని బట్టి జాలిపడతాడు. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనా బాధనైనా కలుగచేయడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.